నమస్తే, నేను మీ వెంకట్. తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకొని ప్రభుత్వం. అసలు తెలంగాణ ఉద్యమకారులు లేనిది తెలంగాణ రాష్ట్రం ఎక్కడిది? మీరు ముఖ్యమంత్రులు అయ్యేవాళ్ళా? మీరు మంత్రులు అయ్యేవాళ్ళా? మిత్రులారా, ముందుగా మన ఏవిఎం తెలుగు ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ వీడియోను ప్రతి ఒక్కరు లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. అసలు తెలంగాణ ఉద్యమకారుల పరిస్థితి ఏంటి? అసలు నిజంగా వాస్తవంగా మనం మాట్లాడుకుంటే అసలు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి వారు తెలంగాణ ఉద్యమకారులు. అసలు తెలంగాణ ఉద్యమకారులు లేకపోతే ఇవాళ ఈ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయ్యేది కాదు. ఈ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావడం వలననే కేసీఆర్ గతంలో 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి, వారి క్యాబినెట్, వారి యొక్క పార్టీ అధికారంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నది. సరే, వాళ్ళు పట్టించుకోలేదు. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులను అసలు పట్టించుకున్న పాపన పోలేదు. వాస్తవమైన విషయం. సరే, మీరు కాంగ్రెస్ పార్టీ నిజంగా ఎన్నికల్లో మేనిఫెస్టోలో హామీలిచ్చి, గొప్ప గొప్ప హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ ఉద్యమకారులను ఆదుకుంటాం, వారికి ఖచ్చితంగా న్యాయం చేస్తాం అని మీరు గొప్ప గొప్ప మాటలు, గొప్ప గొప్ప హామీలు ఇవ్వడం జరిగింది కదా. మరి ఏంటి ఈ పరిస్థితి? అసలు కాంగ్రెస్ పార్టీ మీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి దాదాపు ఇప్పటికే 2 ఏళ్ళని అర్థం పూర్తి అవుతుంది. మరి ఇంకెప్పుడు మరి తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకున్నది మీరు? ఇంకెప్పుడు మిమ్మల్ని? అసలు వాస్తవంగా వారి పరిస్థితి ఎట్లా ఉంది? తెలంగాణ ఉద్యమకారుల పరిస్థితి చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క ఆర్థికంగా నష్టపోయారు పెద్ద మొత్తంలో, ఒక పక్కగా రాజకీయంగా నష్టపోయారు, వ్యక్తిగత జీవితాలు చాలామంది నాశనమైనవి. వాస్తవమైన విషయం ఇది. చాలా కోల్పోవడం జరిగింది. ఇది వాస్తవం. కుటుంబాలు కోల్పోవడం జరిగింది. చాలామంది పెద్ద మొత్తంలో అమరులయ్యారు తెలంగాణ ఉద్యమం కోసం.